హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇక్కడొకటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి ప్లానెట్ స్పార్క్ గురించి అయితే నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఇదైతే మనకి పార్ట్ టైం జాబ్లో అంటే హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు స్కూల్ అయిపోయిన వాళ్ళు టీచర్స్ కానీ, వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చండి. ఏంటిదంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ ఉంటారు కదా! ఒక్కొక్క స్టూడెంట్స్‌కి అయితే మీకు లైవ్ క్లాసెస్ అనేది ఇవ్వాలనమాట వాళ్ళకి. మీరు ఎలా చెప్తారనేది వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్స్‌కి అంటే మీరు ఎన్ని స్టూడెంట్స్‌కి చెప్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు సాలరీ అనేది వస్తుందనమాట. ఓకేనా? అంటే ప్లానెట్ స్పార్క్ అనేది మనకి సిన్స్ 2017 నుంచయితే రన్ అవుతుందండి. ఇదొచ్చేసి మనకి ఒరియాలో ఉందండి. కంపెనీ వచ్చేసి అంటే వాళ్ళ బేసిక్ ఏంటిదంటే ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి అయితే మనం దీన్ని గూగుల్‌లో కూడా సెర్చ్ చేద్దాము ప్లానెట్ స్పార్క్ గురించి. సో ఇదొచ్చేసి చూడండి ఇండియన్ ఎడ్‌టెక్ కంపెనీ దట్ ప్రొవైడ్స్ ఆన్‌లైన్ క్లాసెస్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్, క్రియేటివ్ writing and English communication. Founded it in 2017. The platform uses live one-on-one and group classes delivered by hand-picked teachers and helps students develop communication అండ్ న్యూ ఏజ్ స్కిల్స్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా! సో ఎలా చేయాలి అనేసి. సో దాని గురించి అనమాట. సో ఇప్పుడు నేను మీకు అదే అండి ఒక్కొక్క స్టూడెంట్స్‌కి అయితే చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని మీకు వస్తాయన్నమాట సాలరీ అనేది. సో ఇప్పుడు టీచర్స్ కూడా టీచర్స్ అనేది ఇప్పుడు స్కూల్ అయిపోగానే మళ్ళీ కొంచెం ఫ్రీ అవుతారు కదా! సో ఇది ఆఫ్ టైం అనమాట. దీనికి టైమింగ్స్ ఏముంటాయి, అసలు ప్రొసీజర్ ఏంటిది, ఎలా చేయాలి అనేది మొత్తం అనేది అయితే మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇగో చూడండి, ఈ కంపెనీ అండి ప్లానెట్ స్పార్క్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. దాని ఫోటో కూడా ఉంది చూడండి. కావాలంటే మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చెక్ చేసుకుందామండి. ఎక్కడ ఉంటుంది? హర్యానాలో ఉంది ఈ ఆఫీస్ వచ్చేసి. ఇప్పుడు మనమైతే లైవ్ అంటే ఇప్పుడు మీకు ఎలా చేయాలి, దాని గురించి ఏం చెప్పొచ్చు అనేసి మొత్తం అయితే నేను మీకు చెప్తాను. ఇదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి అనమాట. ఒకసారి గూగుల్‌లో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూస్ వస్తాయి కదా! ఇంటర్వ్యూస్‌లో ఎలా చెప్పాలి అనేసి తెలుస్తుందనమాట. అందుకే ఒకసారి మీరు కూడా ఒకసారి గూగుల్ అనేది సెర్చ్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే మొత్తం ప్లానెట్ స్పార్క్ గురించి అయితే ఎట్లా చేయాలి, ఏం చేయాలని మొత్తం డీటెయిల్‌గా అయితే చెప్పేసాను. ఓకేనా? లెట్స్ గో స్టార్ట్. సో ఇక్కడొచ్చేసి మొత్తం అనేది ఇట్లా అప్లై చేయాలండి. ఒకసారి అయితే మీరంతా రీసెర్చ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ అయితే ఇప్పుడైతే నేను మీకు ప్లానెట్ స్పార్క్ గురించి అయితే చెప్పేస్తున్నాను. ఎలా అప్లై చేయాలి ఏంటిదనేసి. ఇదొచ్చేసి లింక్డ్ఇన్ యాప్‌లో కూడా మనకు లింక్డ్ఇన్ వెబ్‌సైట్ ఉంటది కదా! యాప్ దాంట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చనమాట. దాంట్లో కూడా మీకు వేకెన్సీస్ అనేది కనిపిస్తాయన్నమాట. సో దీని జాబ్ రోల్ ఏంటిది, అసలు ఎలా చేయాలి, ఇక్కడ మనకైతే ఆన్‌లైన్ ఇంగ్లీష్ టీచర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 1-20 ఇయర్స్ పిల్లలకైతే మనం చెప్పాలనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ మీకు ఏం కావాలి, ఏదేది కావాలి దాన్నన్నీ బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఉంటాయన్నమాట. సో మీరు దేనికైతే సూటబులో దానికి బేస్ చేసుకొని అయితే మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కావాలి. అందుకనేసి ఇప్పుడైతే నేను మీకు నార్మల్‌గా చూపిస్తున్నాను ఎలా ఉంది, ఏం లేదనేసి. సో ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఫస్ట్ అయితే ఆన్‌లైన్ ఇంగ్లీష్ టీచర్‌కి అయితే సెలెక్ట్ చేయండి. వ్యూ అండ్ అప్లై. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిదంటే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. విల్లింగ్ టు వర్క్ 6 డేస్ ఏ వీక్. ఒక 6 డేస్ వరకు అయితే మనం వర్క్ చేయాలన్నమాట. 1 డే అయితే హాలిడే. విల్లింగ్ టు ఇన్వెస్ట్ 4 టీచింగ్ హవర్స్ ఎవ్రీ డే ఫర్ ప్లానెట్స్ వర్క్. అంటే 4 టీచింగ్ హవర్స్ అయితే ఉండాలి అని అంటారు. కానీ మీకు టైం ఉంటే మీరు చేయొచ్చు, లేదంటే లేదండి. ఒక అట్లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ ఎక్స్పీరియన్స్ అయితే 1 ఇయర్ ఉండాలి. వైఫై కనెక్షన్ గుడ్ ఉండాలి. ఏంటిదంటే దీనికి మ్యాండేటరీ ల్యాప్‌టాప్ అండి. ల్యాప్‌టాప్ అయితే కంపల్సరీ ఉండాలనమాట. ల్యాప్‌టాప్ ఉంటేనే మీకు వస్తుంది. ఓకేనా? రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టేకింగ్ డెమో క్లాసెస్ ఫర్ కిడ్స్. చెప్పాను కదా! డెమో క్లాసెస్ అనేది పిల్లలకి తీసుకోవాలి. టీచ్ ద కిడ్స్ యూజింగ్ ప్లానెట్ స్పార్క్
అంటే మీరిప్పుడు ట్రైనింగ్‌లో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు కొన్ని బేసిక్స్ ఉంటాయనమాట. ఆ బేసిక్స్ చెక్ చేసుకొని, మీకు ట్రైనింగ్ ఇస్తారు 1 వీక్ వరకు. ఆ ట్రైనింగ్ బేస్ చేసుకొని మీకనేది ఉంటుందనమాట. ఓకేనా? ఎలా చేయాలి, పిల్లలకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, మొత్తం వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఉంటాయి. షిఫ్ట్ టైమింగ్స్ దట్ కెన్ బి ఓ ఓ ఓపీటీ ఫర్ ఇండియా పిల్లలు. ఇండియా పిల్లలకైతే 3 పీఎం టు 8 పీఎం. సో, ఇండియా పిల్లలకైతే మీకు 3 పీఎం టు 8 పీఎం వరకైతే ఉంటది. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్, యూరోప్ అంటే ఔట్ ఆఫ్ ఇండియా, ఔట్ ఆఫ్ పిల్లలుంటారు కదా! వాళ్ళకి 3 పీఎం టు 11 పీఎం వరకైతే క్లాసెస్ తీసుకోవచ్చు. యూఎస్ పిల్లలకి, యూఎస్ అంటే ఔట్ ఆఫ్ ఇంటర్నేషనల్‌గా అమెరికా వాళ్ళకి 10 పీఎం టు 8 ఏఎం వరకైతే మనకుంటుందనమాట. పర్ డే హవర్‌కి ఎన్నుంటదంటే ఐఎన్ఆర్ 250 ఫర్ రెగ్యులర్ క్లాసెస్. అంటే ఐఎన్ఆర్ 250 అంటే మేము ఇండియా వాళ్ళకి చెప్తాం కదా! వాళ్ళకి 250 అంటే హవర్‌కి 250 అనమాట. నెక్స్ట్ అడిషనల్ బెనిఫిట్ వచ్చేసి మీకు రూ. 100 ఉంటది. అదెప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళకి చేశారనుకోండి 250 + 100 మీకు 350 అయితే వస్తుంది. అదెప్పుడు 10 పీఎం టు 6 ఏఎం వరకనమాట. సో, 8 ఏఎం వరకు. అప్పుడు వరకు మీరు ఫీల్డింగ్ చేశారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మీకు సాలరీ అనేది వస్తుందనమాట. 1 అవర్‌కి 350 అంటే మీకు బెటరే కదండీ! దాన్ని బేస్ చేసుకొనైతే ఉంటుంది. సో, ఇప్పుడైతే మనమైతే ఎలా అప్లై చేయాలనేసి చూసుకుందాము. సో, ఇప్పుడైతే అప్లై అనేసి చేసిన తర్వాత ఇక్కడ నేమ్ వచ్చేసి నందిని అనమాట. నందిని అనేసి రాసేసాను. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ అయితే రాయండి. ఏదైతే మెయిల్ అనేది కరెక్ట్ ఉండాలనమాట. మెయిల్ అయితే నేనైతే కరెక్ట్‌గా ఏ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్ అయితే ఎంట్రీ చేసేసాను. సబ్మిట్ చేసిన తర్వాతకి ఏముంటుందంటే మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ కానీ, వాట్సాప్ కానీ వస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, మీకు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. మళ్ళీ మీకు కాల్ వస్తుంది. కాల్‌లో ఇంటర్వ్యూ అవుతుంది. కాల్‌లో ఇంటర్వ్యూ అయిన తర్వాతకి మళ్ళీ మీకు మెయిల్‌లో కొన్ని ఇస్తారనమాట. దాని తర్వాతకి మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఓకేనా? సో, మీకైతే మంచిగా ఇదంతా వాట్సాప్ ద్వారానే వస్తుందండి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో, ఇంకా ప్లానెట్ స్పార్క్ గురించి అయితే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మీరు మా ఛానల్‌ని అయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. నేనైతే ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? మీకు ఇంకా ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నారైతే ప్లీజ్ ఫాలో టు మై రుషిక క్రియేషన్స్ అండి. అండ్ కీప్ ఆన్ ఐ టు రుషిక క్రియేషన్స్. బాయ్ బాయ్.